అప్పుడే అడ్వాంటేజ్ ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ అబ్జార్ప్షన్ అది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఫారెస్ట్ రూపంలో ఉన్నది కూడా దాని పర్సంటేజ్ అనేది లైక్ ఈస్టర్న్ ఘాట్స్ కానీ, హిమాలయన్ రీజియన్లో కానీ, ఇవన్నీ కొంచెం ఫారెస్ట్ పెరిగినా అక్కడ కొన్ని చోట్ల దాని క్యాపబిలిటీ తగ్గిపోయింది అనుకోండి, వాట్ ఈస్ ద యూస్? సో గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ కూడా రీజన్స్ కింద చెప్తున్నారు. సో వీ హ్యావ్ టు టేక్ కేర్. అదేవిధంగా గవర్నమెంట్ కూడా యాక్చువల్లీ మొత్తం డెవలప్మెంట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆబ్వియస్లీ డిఫారెస్టేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. బట్ దానికి వీ నీడ్ టు ఫైండ్ సైంటిఫిక్ సొల్యూషన్స్. ఆర్ఎల్స్ యాజ్ ఎ కంట్రీ పక్కన పెట్టండి, యాజ్ ఎ వరల్డ్ మనము అంతరించిపోతాము. అండ్ దగ్గర 1920 నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే డిఫారెస్టేషన్ జరుగుతానే వచ్చినాయి అని చెప్తున్నారు. 2021 to 2025 కొద్దిగా దీనిది 1%,